2000 సంవత్సరాలు ఎంతో మంది గొప్ప వ్యక్తులు పోరాడి మనకు స్వాతంత్ర్యం తీసుకొచ్చారని అనంతపురం నగర మేయర్ వజీం అన్నారు. అనంతపురం జిల్లా వైసీపీ కార్యాలయంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా 3 ఏళ్లు మన బ్రిటిష్ వారి రాజ్యాంగంలోనే పనిచేశామన్నారు. ఆ తర్వాత అంబేద్కర్ తో పాటు 299 మంది మేధావులు అన్ని కులాలు మతాలు సమానంగా ఉండేలా ప్రత్యేక రాజ్యాంగాన్ని తీసుకొచ్చారన్నారు. ఆ రోజు వారు తెచ్చిన చట్టాలతోనే మనం సుఖ సంతోషాలతో ఉంటున్నామన్నారు. అనంతపురం నగరంలో గతంలో ఎప్పుడు లేని విధంగా వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి జరిగిందన్నారు. వైసీపీ ప్రభుత్వంలోనే దేశ చరిత్రలో ఎవరూ చేయని విధంగా విజయవాడలో భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారన్నారు. ముందుగా అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే. 200 సంవత్సరాలు మన భారతీయులందరూ బ్రిటిష్ వాళ్ళతో పోరాడి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా 3 ఏళ్ల పాటు బ్రిటిష్ వాళ్ళు రచించిన రాజ్యాంగాన్ని మనం పరిపాలించడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా మన భారతదేశం సంబంధించి ఇక్కడ కులాల మతాలు కానివ్వండి ప్రతి ఒక్కటి అనుసరించుకొని మనకు కూడా ఒక ప్రత్యేక రాజ్యాంగం ఉండాలనే ఉద్దేశంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 299 మంది కమిటీ సభ్యులతో దాదాపుగా 60 దేశాలు పరిశీలించి ఆయన 60 దేశాల రాజ్యాంగాన్ని పరిశీలించి మన దేశానికి అవసరమైన అన్ని కూడా తీసుకొని ఈరోజు రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగింది. అదేవిధంగా 1949లో నవంబర్లోనే రాజ్యాంగ పరిషత్ దీనికి అమలు చేసినా కూడా అయినప్పటికీ మన భారతదేశం ప్రభుత్వంగా జనవరి 26, 1950 దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అనేక చట్టాలు ఈరోజు సుఖ సంతోషాలతో ముందుకెళ్తున్నాం. అంటే ప్రతి ఒక్క కులానికి మతానికి అనుసరంగా మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చేసిన చట్టాల వల్లే ఈరోజు మనం ముందుకెళ్తున్న విషయం కూడా అందరూ తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా అనంతపురం నగరం కూడా గతంలో ఎప్పుడు లేని విధంగా ఏ విధంగా మనం మన ప్రభుత్వంలో అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం కూడా మనం కూడా ఒకసారి గమనించాలా. జగన్మోహన్ రెడ్డి గారు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అడుగుజాడలు నడిచిన విషయం కూడా మనం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలా. దేశ చరిత్రలోనే ఎక్కడ లేని విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని విజయవాడలో ఏర్పాటు చేసిన ఘనత కూడా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి కులానికి కూడా ఈరోజు అన్ని వర్గాలకి సంక్షేమం కానివ్వండి అభివృద్ధి కానివ్వండి రాజకీయంగా పైకి తీసుకునే ఏకైక నాయకుడు ఎవరు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకుంటూ మరోసారి మీ అందరికీ కూడా హ్యాపీ రిపబ్లిక్గా తెలియజేస్తున్నాను.